ఇది ఓకే 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 మోడల్ 1 శంకువులు మోడల్ 1 శీర్షము భూవక్రం కలిగిన శంకువు సమీకరణం కనుగొంటారు. ఓకేనా? శీర్షం ఇస్తాడు, భూవక్రం ఇస్తారు, నెక్స్ట్ శంకు యొక్క శీర్షం కనుగొనాలి. ఓకే, మరి శంకు ఏర్పరచాలంటే మనకేం కావాలి చెప్పండి. శంకు ఏర్పరచాలంటే శీర్షం కావాలి, నెక్స్ట్ జనకరేఖ కావాలి, నెక్స్ట్ భూవక్రం కావాలి. ఈ మూడింటి అంశాలతో మనకి శంకు ఏర్పడుతుంది. శంకు యొక్క నిర్వచనం చెప్పండి. స్థిర బిందువులో పోతూ ఒక వక్రాన్ని ఖండిస్తూ సూచిస్తూ జనకరేఖలచే సరళ రేఖలచే జనింపజేసినటువంటి అలాంటి శంకు అంటారు. సో శంకుకి శీర్షం ఉంటుంది, జనకరేఖ ఉంటుంది, నెక్స్ట్ భూవక్రం ఉంటుంది. ఈ మూడు అంశాలతో మనకి శంకు అనేది అర్థం. సో ఇక్కడ శీర్షం ఇచ్చాడు, ఇక్కడ భూవక్రం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇవ్వండి ఏంటిది జనకరేఖ కాబట్టి శంకు యొక్క జనకరేఖ మీరు ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఎల్, వై మైనస్ బీటా బై ఎం, జెడ్ మైనస్ గామా బై ఎన్ అనుకోవడం ద్వారా మీరు ఈ యొక్క శంకుని ఏర్పరచవచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2. శీర్షము 1,1,0 గాను మరియు భూవక్రము x² plus z² is equal to 4, y is equal to 0 గా కలిగిన శంకువును కనుగొనము. క్వశ్చన్ అంటే శీర్షము 1,1,0 గాను మరియు భూవక్రము x² plus z² is equal to 4, y is equal to 0 గా కలిగిన శంకుని ఏర్పరచాలి. అంటే ఇక్కడ శంకుని ఏర్పరచాలంటే మనం ఏం చెప్పాం? శీర్షము భూవక్రము జనకరేఖ ఇస్తే సరిపోతుంది చెప్పినాం కదా. ఇక్కడ అంశాలు చూడండి, ఇక్కడ మన మోడల్లో శీర్షము భూవక్రము ఇస్తే సరిపోతుంది కదా, దాని శంకుని ఏర్పరచదు. చూడండి, శంకు ఇచ్చాడు, శంకు యొక్క శీర్షం ఇచ్చాడు, నెక్స్ట్ భూవక్రం ఇచ్చాడు. శంకు శీర్షము భూవక్రం ఇస్తే మనం శంకుని ఏర్పరచాలి. శీర్షము భూవక్రం ఇస్తే మనం శంకుని ఏర్పరచాలి. మరి శంకు ఏర్పరచాలంటే ఏ అంశాలు కావాలి? 3 అంశాలు కావాలి. శీర్షం కావాలి, జనకరేఖ కావాలి, భూవక్రం కావాలి. జనకరేఖ ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా అనుకోవడం ద్వారా మనం దాన్ని సాధిస్తున్నాం. ఓకే ఓకే ఇప్పుడు దానికి ఇచ్చిన అంశాలు రాయండి. శంకు శీర్షము వి ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ శీర్షము 1,1,0 బొమ్మ శీర్షం. నెక్స్ట్ శంకు భూవక్రము, శంకు యొక్క భూవక్రం ఎంత ఇచ్చాడు? x² plus z² is equal to 4, నెక్స్ట్ y is equal to 0. శంకు యొక్క భూవక్రం. శంకు యొక్క భూవక్రం ఇచ్చాడు కాబట్టి ఇది శంకు యొక్క శీర్షము, శంకు యొక్క భూవక్రం కాబట్టి దీన్ని శంకుకి ఏర్పరచాలంటే ఒక లైన్ అనేది డ్రా చేయాలి. లైన్ అనేది డ్రా చేయాలి. ఇది ఖండించే రేఖ, ఇది స్పృశించే రేఖ. ఖండించే రేఖ అయినా కానీ స్పృశించే రేఖ అయినా మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ జనకరేఖ అనుకుంటాం శంకువులు. సో దేనిపోవాలి జనకరేఖ ఫార్ములా శంకు యొక్క జనకరేఖ ఫార్ములా చెప్పండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఎల్, వై మైనస్ బీటా బై ఎం, జెడ్ మైనస్ గామా బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే సే అనుకుంటాం. ఓకేనా? ఆల్ఫా బీటా గామా బదులు అంటే ఈ జనకరేఖ అనేది ఏ బిందువు ఉండిపోతుంది అంటే ఏ శీర్షం ఉండిపోతుంది? ఇక్కడ 1,1,0 కాబట్టి ఇది ఆల్ఫా బీటా గామా. సో దట్ ఆల్ఫా బీటా గామా బదులు 1 0 1 1 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x మైనస్ 1 బై ఎల్ x మైనస్ 1 బై ఎల్ ఇజ్ ఈక్వల్ టు y మైనస్ 1 బై m is equal to z minus 0 by n is equal to k. So this is 1. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. చూడండి, శంకు ఏర్పరచడానికి శంకు శీర్షం ఉంది, భూవక్రం ఉంది, జనకరేఖ ఉంది. ఈ 3 అంశాల ద్వారా మనం శంకుని ఏర్పరచుకోవచ్చు అని నిర్వచనం ద్వారా మనం నేర్చుకున్నాం. సో దర్ఫోర్ ఫ్రమ్ 2 నుంచి మనం ఏం చేద్దామంటే జనకరేఖ మీద ఏదైనా బిందువును కనుక్కుందాం. శంకుని ఏర్పరచాలంటే ఇప్పుడు జనకరేఖ మీద ఏదైనా బిందువు అనుకోండి. ఏదైనా బిందువు అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు.
ఈ మధ్యలో ఉండటం వల్ల మనకి ఉపయోగం లేదు. ఆ యొక్క ఏదైనా బిందువుని మనం ఇక్కడ ఉందనుకోవడం వల్ల అది భూవక్రం పై ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతిక్షేపించుకోవడానికి మనకి సులువుగా ఉంటుంది. సో సరళరేఖ మీద ఏదైనా బిందువు నేను ఇక్కడ ఉందనుకుంటా, ఇక్కడ ఉండటం వల్ల ఏదైనా ఇది భూవక్రం మీద ఉంది కాబట్టి భూవక్రం ప్రతిక్షేపించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ జనక రేఖ మీద ఏదైనా బిందువు అనుకోండి, జనక రేఖ మీద ఏదైనా బిందువు ఫార్ములా x y z అనేది ఏదైనా బిందువు అవుతుంది. సో దేర్ఫోర్ x - 1/l = k అవుతుంది. నెక్స్ట్ y - 1/m = k అవుతుంది. z - 0/n = k అవుతుంది. ఏదైనా బిందువు x y z అవుతుంది కాబట్టి x - 1/l = k, y - 1/m = k, z - 0/n = k నుంచి x - 1 = lk, x = lk + 1. నెక్స్ట్ y - 1 = mk, y = mk + 1. z - 0 = nk, z = nk. సో therefore ఏదైనా బిందువు p of x y z = lk + 1, mk + 1, nk + 0. ఇది ఏదైనా బిందువు. ఇప్పుడు ఏదైనా బిందువు ఎక్కడుంది? ఇక్కడ ఏదైనా బిందువు ఎక్కడుంది? భూవక్రం మీద ఉన్నట్లు అనుకున్నట్లయితే ఓకేనా. ఏదైనా బిందువు భూవక్రం పై కలదు. ఏదైనా బిందువు ఎక్కడ ఉండొచ్చు? భూవక్రం పై ఉన్నదనుకోండి. భూవక్రం అయితే ఇక్కడ బిందువు అయితే చెప్పండి, lk + 1, mk + 1, nk + 0 అనేది బిందువు అవుతుంది. అనేది ఎక్కడ ఉంటుంది? భూవక్రం అంటే x² + z² = 4, y = 0 మీద కలదు. సో దీంట్లో ఈ మొదటి ఇచ్చిన దాంట్లో మనం ఈ యొక్క బిందువును ప్రతిక్షేపిద్దాం. నెక్స్ట్ ఈ యొక్క బిందువును ఈ యొక్క సమీకరణం ప్రతిక్షేపించుకుంటే మనకు సింప్లిఫై చేసి మనకు యొక్క సమీకరణం వస్తుంది. నెక్స్ట్ ఈ బిందువు దీని మీద ఉంది. సో lk + 1, mk + 1, nk + 0. ఇది ఏదైనా బిందువు కదా. ఏదైనా బిందువు అంటే ఎంత? ఏదైనా బిందువు p of x y z కాబట్టి సో ఇది x అవుతుంది, y అవుతుంది, z అవుతుంది. ఏదైనా బిందువు y = 0 మీద చిన్న దాంట్లో ప్రతిక్షేపిద్దాం. y = 0 మీద కాదు. సో y = 0 కాబట్టి y వాల్యూ, x వాల్యూ ఇది, y వాల్యూ ఇది, z వాల్యూ ఇది. సో y = 0 కాబట్టి mk + 1 = 0, mk + 1 = 0. సో therefore mk = -1, k = -1/m అవుతుంది. k = -1/m అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏదైనా బిందువు ఎక్కడ ఉంటుంది? దీని మీద ఉంది. x² + z² 4 మీద ఉంది. సో therefore lk + 1, mk + 1, nk + 0 అనేది ఎక్కడ ఉంటుంది? x² + z² 4 మీద ఉంటే 4 మీద ఉంటుంది కాబట్టి x వాల్యూ ఇది అవుతుంది, z వాల్యూ ఇది అవుతుంది. ప్రతిక్షేపించండి. lk + 1 హోల్ స్క్వేర్ ప్లస్ z అంటే nk + 0 హోల్ స్క్వేర్ = 4.